సిబిఎన్ గారు అధికారంలోకి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులని కేటాయిస్తాము అని ఆ రోజు అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఎంతో. అయితే ఇప్పటి వరకు ఎందుకు గనులని కేటాయించలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతారంట. ఎవరు చెప్పాడు నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్ గా కొన్ని గవర్నమెంట్లు అన్ని కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లో ఉంది అంటే దానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమదే అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు.